పేటలో చీర పెట్టే నైపుణ్యం ఉన్నోళ్ళు వీళ్ళే గొప్పోళ్ళు అని ఓట్ల దగ్గరికి వచ్చి పొర్లు దండాలు పెట్టేటటువంటి నాయకులు ఇవాళ ఇటువంటి జయంతి ఉత్సవానికి గీత మెమోరియల్ ఒకటి ఓపెన్ చేస్తే కొండా లక్ష్మణ్ బాబూజీ పేరు మీద ఎంత ఘనంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి మనం అందరం. కాబట్టి సోదరులను నేను అనేక పోరాటాలు ఇంకా బాకీ ఉన్నాయి. మన ఆత్మగౌరవం ఇంకా సిద్ధించలే. తెలంగాణ పోరాటమే ఒక ఆత్మగౌరవ పోరాటం. అంటే అదొక ఎంటిటీ కాదు. దేశం అంటే మట్టి కాదు ఈ మనుషులు అన్నారు. ప్రాంతానికి విముక్తి రావచ్చు కాక, కానీ మన అందరి ఆత్మగౌరవం నిలబడ్డప్పుడు మాత్రమే తెలంగాణ ఆత్మగౌరవం మనం సాధించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఓబీసీలు అందరి అన్ని కులాలవి కూడా ఈ రకంగానే ఉన్నాయి. ప్రతి ఏ ఉద్యమంలో చూసినా ఆ భారతదేశ ఉద్యమమైనా తెలంగాణ ఉద్యమమైనా సాంస్కృతిక ఉద్యమమైనా ఈరోజు పరిపాలనలోనైనా ఎంత గొప్ప వాళ్ళు మన కులాలను అందించినా ఈరోజు ఇటువంటి జయంతి ఉత్సవాలు మాత్రం మన కులస్తులే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాబోయే కాలంలో చెప్తా ఉన్నాను, పద్మశాలీలు తలుచుకుంటే బట్టలు నేయడం, నాగరికుడిగా మార్చడం, మానవునికి బట్టలు అందియడమే కాదు, ఈ విస్మరించినటువంటి మన కులాన్ని విస్మరించిన నాయకులని బట్టలు ఊడదీసే నైపుణ్యం కూడా మనకు వస్తుంది. ఇటువంటి పోరాటం కూడా రాబోతుంది. అది బాకీ ఉంది కాబట్టి, అజిటేషన్ రూపంలోనే బాకీ ఉంది కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నాను. ఈ ఉద్యమాన్ని పద్మశాలి సోదరులందరూ, మనం ఎన్ని కులాలు కుల సంఘాలు ఉండొచ్చు కాక, ఇటువంటి నాయకుల యొక్క జయంతి రోజు ఇదే వేదికలు చేసుకొని మళ్ళొక్కసారి మన కులం లెజిస్లేచర్లో కానీ మిగతా విషయాలలో కానీ మనం బాగుపడేటట్టు ఒక పోరాటాలని నిర్మించాలని, దానికి మళ్ళీ నాయకత్వం బాలకృష్ణ గారిని, బొగ్గులాభరణం గారిని, మరి ఇటువంటి పోరాటాలు మళ్ళా తీసి మనం ఇవాళ ఒక పోరాటాలు చేస్తే అన్న ముఖ్యమంత్రులు అయిపోతున్నారు. మీరు ఇంత సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని ఎంతోమంది అనుకున్నారు, కానీ మరి అది అచీవ్ చేయలేకపోతున్నాం. అంటే మనం కూడా నాయకులం, ఓబీసీ నాయకులం ఆలోచించాలి. అది మీతో సాధ్యమవుతుంది. మీరు అడిగేస్తే ఏ జిల్లాకు పోయినా ఆర్ కృష్ణ వస్తుందంటే ఒక ప్రేమతో వచ్చే నాయకులు కానీ కుల సంఘాలు కానీ ప్రజలు కానీ ఉన్నారు. ఏ డబ్బులు అక్కర్లేదు. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు పోవాలంటే, ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ముందే అక్కడ పైసలు పంపి జనాలను సమీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు బస్సు కట్టి రాష్ట్రం అంతా మొదలు పెట్టినారనుకో, ఆర్ కృష్ణ నెంబడి ఒక్లాభరణం కృష్ణమోహన్ ఎట్లాగో వెనకాల మరి ఉంటూనే ఉంటాడు. ఇప్పుడు సత్యం తోడైండు. అన్ని కుల సంఘాలు మీరంటే వస్తాయి ప్రేమభావకంగా. ఒక ఉద్యమాన్ని మరి మొదలు పెట్టండి అన్న. ఇటువంటి జాతీయ నాయకుల యొక్క ఇటువంటి మెమోరియల్ చేసేటటువంటి కార్యక్రమాలను కూడా గవర్నమెంట్ దగ్గర మీరు డిమాండ్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చిన చక్కటి అవకాశానికి మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. తప్పకుండా పద్మశాలీలు గొప్పవారు. ఈ తెలంగాణకు ఇంత గొప్ప బాపూజీని అందించినటువంటి నాయకునికి మరి రేపు పద్మభూషణ్ కృష్ణమోహన్ అన్నట్టు ఏదో ఒకటి మనకు చేకూరే వరకు మనం మళ్ళీ ఒక పోరాటంలో నిమగ్నం రావాలని కోరుకుంటూ జై పద్మశాలి.